సర్వం శివమయం జగత్. పరమపదం చేరడం భక్తికి లక్ష్యం. ఆ ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే ఓర్పు, ఏకాగ్రత, పట్టుదల, ఇంద్రియ నిగ్రహం, దీక్ష మొదలైన ఉన్నత అంశాలతో కూడిన నిష్టను పొందటం తప్పనిసరి. నాటి మహర్షుల నుండి నేటి యతేంద్రుల వరకు ఆ నిష్ఠ పరంపరాగతంగా సాగుతూనే ఉంది. సర్వమానవ జగత్తు పరమశివుడు ఆదిశక్తినే పూజిస్తారు. ఎవరిని పూజించినా ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి పూజించినట్టే. లోకాలేటి ముక్కంటి ఈశా శంకర, భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వర. లోకాలేటి ముక్కంటి ఈశా శంకర, భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వర. శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర, ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర. శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర, ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర. లింగ రూపమందు ఈ జగమంతా శంకర, ఎనలేని భక్తులను ఏలుతున్నావు ఈశ్వర. అర్ధనారీశ్వరుడు ఎనువనువునందు శంకర, ఈ అవనిలోన కొలువైనావు ఈశ్వర. శరణన్న వారికి వరములనిస్తూ కరుణమూర్తివై నిలిచి ఉన్నావు. ముల్లోకాలేటి ముక్కంటి ఈశా శంకర, భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వర. శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర, ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర. ధరణిలో వెలసిన ధర్మాత్ముడావు శంకర, దయతోటి దీవెనలు అందించవయ్యా ఈశ్వర. ఆత్మ నిండా నీ ధ్యానం చేస్తూ శంకర, నీ లింగ రూపాన్ని చూసి మురిసేము ఈశ్వర. భక్తి చేమంతుల దండాలు నీకే, బౌదండి పూజలు నీకే శంకర. ముల్లోకాలేటి ముక్కంటి ఈశా శంకర, భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వర. శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర, ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర. దీపాలతో నిన్ను కొలిచేము శంకర, మా పాపాలన్నీ పరిమార్చవయ్యా ఈశ్వర. మారేడు పత్రితో నిన్ను కొలిచేము శంకర, మాకున్న ఆపదలు కడదీర్చవయ్యా ఈశ్వర. జగముల నేలేటి ఓ జగదీశ, శరణు శరణు నీకు కరుణించవయ్యా. ముల్లోకాలేటి ముక్కంటి ఈశా శంకర, భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వర. శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర, ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర. లోకాలేటి ముక్కంటి ఈశా శంకర,
శివుని ఆది గురుమూర్తి రూపం దక్షిణామూర్తి. నిర్మల తత్వం, ప్రశాంతత మూర్తి భవించిన ఓంకార స్వరూపుడిగా వెలుగొందుచున్న మూర్తి దక్షిణామూర్తి. ఈయన అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయి. సకల విద్యలకు పరమమైన బ్రహ్మ విద్య కూడా ఆ దేవుని ప్రసాదం చేతనే లభిస్తోంది. ఏ దయ వల్ల దుఃఖాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయకే దాక్షిణ్యం అని పేరు. ఈ దాక్షిణ్య భావం ఒక్క శివునికి తప్ప వేరొకరికి సాధ్యం కాదు. అంతటి పరమ పవిత్ర జ్ఞాన స్వరూపమగు శ్రీ మేధా దక్షిణామూర్తి త్రికోటీశ్వర రూపంతో కోటప్ప కొండపై లోక కళ్యాణార్థమై అవతరించి ఆరాధనా దైవంగా పూజలందుకొనుచున్నాడు. అగస్త్య మహర్షి త్రికూటాచార నామస్మరణ మోక్షదాయకమని అభివర్ణించారు. పావన కృష్ణానదీ తీర దక్షిణాన గుంటూరు మండలాంతర్గత నర్సరావుపేట పట్టణానికి 14 కిలోమీటర్ల దూరాన ఎల్లమంద కొండ కావూరుల మధ్య గల పర్వతరాజము త్రికూటాచలము, అది కోటప్ప కొండ. పలకంగానే మన ఆపదలని తీర్చు. అడ్డా
సుమారు 1587 అడుగుల ఎత్తు కలిగి రమారమి 1500 ఎకరాల వైశాల్యంతో 8 మైళ్ల చుట్టుకొలత కలిగిన కోటి ప్రభాభాసమున విరాజిల్లే దివ్యధామం కోటప్పకొండ. నేటికిని నిత్యార్చన అభిషేకాదులనందుచున్న కోటీశ్వరాలయం 600 అడుగులు ఎత్తు కలిగి మోక్ష సంధామకంగా సాక్షాత్కరిస్తోంది. ఈ పర్వతము ఏ వంక చూసినను కూటాలుగా కనిపిస్తున్నాయి. సృష్టి స్థితి లయలకు ఆకారములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర వరుసగా 3 శిఖరాలు ఉన్నాయి. త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమీ త్రికోటీశ్వరుడు. సుర, నర సేవితమై మోక్షప్రదాయకమైన శ్రీ త్రికోటీశ్వర స్వామికి ఎల్లమంద కోటీశ్వరుడనియు కావూరి త్రికోటీశ్వరుడనియు కోటప్ప, కోటయ్య అనుట ప్రతీతి. పాటవాడుతూ పరవాసించినవు దీనదయాకరుడా, మా దిక్కే నీవయ్యా. నీ పాటవాడుతూ పరవాసించినవు దీనదయాకరుడా, మా దిక్కే నీవయ్యా. నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా, మా భారం నీదయ్యా స్వామి. శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా, మా భారం నీదయ్యా. ఇరువురు బామల ఓ పరమేశ నీదరి చేరిన దాసులమయ్య నీ పాట వాడుతూ పరవాసించినం దీనదయాకరుడా, మా దిక్కే నీవయ్యా. నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా, మా భారం నీదయ్యా. అడ్డబొట్టు గల్ల నీవు ఆది దేవుడావు తండ్రి, జగ్గు చేత పట్టినట్టి జంగమయ్యవయ్య నీవు. పులితోలు చుట్టుకున్న పుణ్యమూర్తివయ్య నీవు, జోల వేసుకొని తిరిగే భిక్షమయ్యవయ్య నీవు. నీ దివ్య రూపమే దర్శించమేము పాట వాడుతూ పరవాసించినం దీనదయాకరుడా, మా దిక్కే నీవయ్యా. నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా, మా భారం నీదయ్యా స్వామి. మెడలోన నాగన్నతో జడలోన గంగమ్మతో నంది వాహనమే ఎక్కి నలు దిక్కులేలుతావు. నింగి నేల నేలుతున్నా లింగ రూపుడావు నీవు. నీ కరుణ పొందకుండా ఏ ప్రాణి బ్రతుకదయ్యా. చిక్కు జడల గల్ల మా చక్కని తండ్రి నీ పాట వాడుతూ పరవాసించినం దీనదయాకరుడా, మా దిక్కే నీవయ్యా. నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా, మా భారం నీదయ్యా.
ఉండేదే ప్రతి ప్రాణిలోన నీవు పరమాత్ముడైనావు కోరుకున్న వారికెల్లా కొండంత అండగుండి నమ్మిన వారికెల్లా వెన్నుదట్టి నడుపుతున్నావు నీ చలువ పొందని జన్మే వ్యర్థం నీ పాట వాడుతూ నీ పాట వాడుతూ పరవశించినం దీనదయాకరుడా మా దిక్కే నీవయ్యా నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా మా భారం నీదయ్యా నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా మా భారం నీదయ్యా నీ పాట వాడుతూ పరవశించినం దీనదయాకరుడా మా దిక్కే నీవయ్యా ఇరువురు బామల ఓ పరమేశ నీ దరి చేరిన దాసులమయ్య నీ పాట వాడుతూ నీ పాట వాడుతూ పరవశించినం దీనదయాకరుడా మా దిక్కే నీవయ్యా నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా మా భారం నీదయ్యా నీ శరణు కోరుతూ చెంతకు చేరిన భక్తులమేనయ్యా మా భారం నీదయ్యా నీ పాట వాడుతూ పరవశించినం దీనదయాకరుడా మా దిక్కే నీవయ్యా నీ పాట వాడుతూ పరవశించినం దీనదయాకరుడా మా దిక్కే నీవయ్యా భక్తులమేనయ్యా మా భారం నీదయ్యా మా భారం నీదయ్యా కోటీశ్వరాలయ దక్షిణ భాగంలో గణనాథుని గుడి, పశ్చిమ భాగాన సాలంకేశ్వరాలయము, ఉత్తర భాగాన సంతాన కోటీశ్వర లింగము, ఎడమ భాగాన దానయుద్ధ బిల్వ వృక్షము క్రింద మార్కండేయ లింగము, తూర్పు భాగ మంటపమున నందికేశ్వరుడు కలరు. గర్భగుడి యందు ద్వారపాలకులు కలరు. ప్రధాన ఆలయానికి ఎదురుగా స్వామివారి ప్రియభక్తురాలైన ఆనందవల్లి ఆలయం కలదు. ఇది కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం గౌరమ్మ నాదుని నిలయం ఆ గరల కంటుని స్థావరం గౌరమ్మనాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం మానవ కోటికి మహిమలు చూపగ కైలాసవాసుడు ఆ పరమేశుడు భూలోకాన లింగ రూపాన అనువు అనువున కొలువు దీరెనే అనువు అనువున కొలువు తీరనే అడ్డబొట్టుగల ఆది పురుషుడు ఇద్దరు సతులతో ఇలకే వచ్చి అందుల పాలిట బంధువుగాను అవనిని అంతా ఏలుతున్నడే అవనిని అంతా ఏలుతున్నడే ఎంత గొప్పవాడమ్మా ఎండి కొండల వాడు ఎంత గొప్పవాడమ్మా ఎండి కొండల వాడు పాహి అంటే చాలమ్మా పరవశించిపోవును పాయి అంటే చాలమ్మా
శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం భక్తితోని వేడంగా తాను భాగ్యాలెన్నో ఇచ్చునంట దేహి అన్నను ధరికి చేర్చుకొని ధనధాన్యము కలుగజేయునంట ధనధాన్యం కలిగించునంట పంచామృతాలతో అభిషేకించిన పాపాలన్నీ పారజోలునట అగరు గంధము సేవలు చేయగా ఆపదలన్నీ తొలగించంట ఆపదలన్నీ తొలగించంట కోటి పల్ల జడలు గల్లోడే శతకోటి మహిమలున్నోడే కోటి పల్ల జడలు గల్లోడే శతకోటి మహిమలున్నోడే జగ్గును చేత వట్టి ఈ జగములేలే జంగముడే జగ్గును చేత బట్టి జగములేల గంగముడే ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం ఈ సకల సృష్టికి మూల పురుషుడు అవనినిగాచే ఆది దేవుడు భిక్ష స్వీకరించి మోక్షాన్నిచ్చే గౌరీ శంకరుడు గంగా విభుడు గౌరీ శంకరుడు గంగా విభుడు కోరుకున్న వారి కొంగు బంగారమై కొలిచిన వారి కోర్కెలు తీర్చి ఇంటింట తాను ఇలవేలుపై భక్తుల పాలిట బంధువాయనే భక్తుల పాలిట బంధువాయనే ఆదిశక్తి తోడాను జగమేలే నాథుడే నమ్మా ఆదిశక్తి తోడాను జగమేలే నాథుడే నమ్మా లింగ రూపమందున ఈ జగమంత నిండినాడే లింగ రూపమందున ఈ జగమంత నిండినాడే ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం గౌరమ్మ నాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం గౌరమ్మనాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇది కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం దర్శించిన భక్తుల జన్మే ధన్యం దర్శించిన భక్తుల జన్మే దేహానికి త్రికూట స్థానమందు ఓంకారము ప్రాధాన్యమైనట్లు త్రికూటాద్రికి దక్షిణాన ఓగేరు లేక ఓంకార నది ప్రవహిస్తుంది. చేజర్ల యందు శిబి చక్రవర్తి లింగైక్యం చెందిన పిదప కోటేశ్వర లింగానికి సమస్త దేవతలు, సిద్ధులు, మహర్షులు ఓంకార శబ్దముచే అభిషేకము చేయగా ఆ జలము కపోతీశ్వర స్వామి గుడి వెనుక భాగం నుండి బయలుదేరి
కోటప్పకొండ సమీపంలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. లక్షలాది యాత్రికులతో కళకళలాడుతూ కోటప్పకొండకు కొత్త శోభలందించడంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సకల సదుపాయాలతో ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి భక్తుల కొంగు బంగారంగా కోటప్పకొండను తీర్చిదిద్దారు. ఆలయ పునరుద్ధరణ, బస్సులు నిలిపే ప్రదేశాలు, ఘాట్ రోడ్డు నిర్మాణం, మంచినీటి సదుపాయాలు, అభిషేక మండపం, సాలంకేశ్వరుడి ధ్యాన మండపం, ఆనందవల్లి అతిథి గృహం పేర్కొనదగినవి. ఓలింగారు కూడా నీ కరుణ కరువై మా బ్రతుకు బరువాయేవో దేవా.
కైలాసగిరులున్నవో ఆ కాశీలో కొలువున్నవో అష్టదిక్కులేలుతూ నీవు అంతటా కొలువున్నవో అష్టదిక్కులేలుతూ నీవు అంతటా కొలువున్నవో మా దిక్కు నీవంటూ నీ దిక్కు వస్తున్నాము మా తోడు నీడవయ్యి మమ్ముల కాపాడరావయ్యా మా తోడు నీడవయ్యి మమ్ముల కాపాడరావయ్యా వెండి కొండలున్నా ఓ లింగారు కూడా నీ కరుణ కరువయ్యి మా బతుకు బరువాయవో దేవా వెండి కొండలున్నా ఓరింగరు కూడా నీ కరుణ కరువయ్యి మా బ్రతుకు బరువాయవో దేవా వెండి కొండలున్నా ఓ లింగారు కూడా నీ కరుణ కరువయ్యి మా బతుకు బరువాయవో దేవా వెండి కొండలున్నా ఓరింగరు కూడా నీ కరుణ కరువయ్యి మా బ్రతుకు బరువాయవో దేవా శ్రీ త్రికోటేశ్వరాలయమున ఎల్లవేళలా అఖండ దీపారాధన అభిషేక విశిష్ట పూజాధికాలు జరుగుచుండును. భక్తుల ఆపదలందు కోటేశ్వరునికి మొక్కులిడి శివరాత్రి ఉత్సవమునకు తండోపతండాలుగా కుల మత భాష ప్రాంత విచక్షణ లేకుండా దర్శించి తరింతురు. ఏటేటా మహాశివరాత్రి పర్వదినం రోజు తిరునాళ్లు జరుపుతారు. ఇదే కోటప్ప తిరునాళ్లుగా ఆంధ్ర దేశమంతటా ప్రసిద్ధి పొందింది. బయలెల్ల బంగారు తండ్రి బయలెల్ల బంగారు తండ్రి శివగణములంతా చిండేస్తూ ఆడంగ భూలోకం చేరా జగములంతా చిందేస్తూ ఆడంగ భూలోకం చేరా శివరాత్రి సంబరాలు భక్తులు జరుపగా రాత్రి సంబరాలు భక్తులు జరుపగా ముత్యాల పల్లకిల ముత్తుగా కూర్చుండే ముక్కంటి ఈశుడు జాల పల్లకిల ముత్తుగా కూర్చుండే ముక్కంటి ఈశుడు శతకోటి భక్తులంతా మై మరచి చిందే వేయగా కోటి భక్తులంతా మై మరచి చిందే వేయగా కోటి కాంతుల్లో శివుడు బయలెల్లి నాడు చూడు కోటి కాంతుల్లో శివుడు బయలెల్లి నాడు చూడు బయలెల్ల బంగారు తండ్రి బయలెల్ల బంగారు తండ్రి శివగణములంతా చిండేస్తూ ఆడంగ భూలోకం చేరా జగములంతా చిందేస్తూ ఆడంగ భూలోకం చేరా మేళాలు తాళాలు మోగుతూ ఉంటే మేళాలు తాళాలు మోగుతూ ఉంటే భక్త జనాలు మైమర్చి భజనలు చేస్తూ ఉంటే జనాలు మైమర్చి భజనలు చేస్తూ ఉంటే సన్నాయి వాద్యాలు మిన్నంటుతుంటే నాయి వజాలు మిన్నంటుతుంటే చిన్న పెద్దల హృదయాలన్నీ పులకిస్తుంటే చిన్న పెద్దల హృదయాలన్నీ పులకించుతుంటే సిక్కు జడలు ఉన్న చక్కాని శివుడు చూడు దిక్కు జడలు ఉన్న చక్కని శివుడు చూడు పల్లకిలో సీనుడై భక్తులను దీవిస్తుండు పల్లకిలో దీనుడై భక్తులను దీవిస్తుండు బయలెల్ల బంగారు తండ్రి బయలెల్ల బంగారు తండ్రి శివగణములంతా చిండేస్తూ ఆడంగ భూలోకం చేరా జగములంతా చిందేస్తూ ఆడంగ భూలోకం చేరా
మహాశివరాత్రి సర్వ జగత్తుకీ పర్వదినం. సృష్టి, స్థితి, లయకారకుడైన పరమేశ్వరుణ్ణి పవిత్ర హృదయంతో పూజించే శుభదినం. సి అనే పదం పాపాలను పోగొడుతుందని, వా అనే పదం మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి అనగా శివుని కోసం ఆ దేవదేవుని ఆరాధనలో జాగరణ చేసే రాత్రి అని అర్థం. మాఘ బహుళ చతుర్దశి రాత్రే శివరాత్రి. ఆ రాత్రి వేళ శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించాడు. విశ్వంలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలేందుకు విజ్ఞాన భాస్కరుడై పరమాత్మగా అవతరిస్తాడు. చీకటి నిండిన నరకం వంటి లోకాన్ని స్వర్గంగా మార్చేందుకు పరమాత్మ అయిన పరమశివుడు అవతరించే రోజు శివరాత్రి. మిక్కిలి తీక్షణమైన జ్వాలలతో కూడిన అగ్ని తడిసినవైనా ఎండినవైనా కొంచెంపాటి ఆ కట్టెల బరువును ఎట్లు కాలుస్తాయో అదేవిధంగా శివరాత్రి వ్రతం తెలిసి చేసినా తెలియక చేసినా ప్రాణిహింస, ఆత్మహత్య, బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం మొదలగు పాపాలు నిమిషకాలంలో తొలుగుతాయని, అసలు ఎంత పాపాత్ముడైనా నిరాహారుడై శివరాత్రి నాడు జాగరణ చేస్తూ శివస్మరణ చేస్తే ముక్తిప్రదుడవుతాడని శివుడు యమునికి చెప్పాడు. ప్రాపంచిక విషయాలపై మళ్లిన బుద్ధిని పరమాత్ముని సన్నిధిలో ఉంచటమే ఉపవాసంలోని పరమార్థము. కామ క్రోధాది విషయ వికారాలను దూరం చేసి ఆత్మను ఈశ్వరీయ నివాస నిలయం చేసి జాగరూకతను కలిగి ఉండటమే జాగరణ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః
పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శ్రీ త్రికోటేశ్వర స్వామిని పద్మముల పూజించిన మహాద్భాగ్యమును, తులసి మారేడు దళములతో పూజించిన సకల శుభములను, గరిక చిగుళ్లచే పూజించిన ఆయువు వృద్ధి అగును, ఉమ్మెత్త పూలతో పూజించిన సంతాన ప్రాప్తిని, ఆగసి పూలతో పూజించిన కీర్తి ప్రతిష్టలు, జిల్లేడు పూలు శౌర్యమును, కలువ పువ్వులు గన్నేరు పూలు శత్రు సంహారమును, మల్లె చేమంతి మందార కనకాంబరాది పుష్పములతో పూజించిన గుణ సంపత్తి గల భార్యయు, స్త్రీలకు మంచి భర్త లభించును. భక్త వశంకరుడైన శంకరుడు భక్త ప్రదాయునుడు. పరమేశ 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 మా పాపాలు పరిమార్చరావయ్యా, గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. పరమేశ 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 మా పాపాలు పరిమార్చరావయ్యా, గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. స్వామి గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. కైలాసగిరులల్ల శంకర ఆ వెండి కొండలల్ల ఈశ్వర, కైలాసగిరులల్ల శంకర ఆ ఎండి కొండలల్ల ఈశ్వర. పెయినిండా విభూది ఊసుకొని నీవు పులి చర్మమే చుట్టినావయ్యా, పెయినిండా విభూది ఊసుకొని నీవు పులి చర్మమే చుట్టినావయ్యా. నాగు బాములనే ఈశ్వర నువ్వు పెయినిండా ధరించినావయ్యా, నాగు బాములనే ఈశ్వర నీవు పెయినిండా ధరించినావయ్యా. నెత్తిన నెలవంకతోని నువ్వు కొలువయ్యినావయ్య శంకర, నెత్తిన నెలవంకతోని నీవు కొలువయ్యినావయ్య శంకర. నంది వాహనమెక్కి నలుదిప్పులేలుతూ అనువనువునా నీవు కొలువు తీరినవయ్య ఈశ్వర. పరమేశ 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 మా పాపాలు పరిమార్చరావయ్యా, గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. స్వామి గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. సకల సృష్టికి ఆధారం ఈ సర్వ జగతికి నీవు మూలము, ఈ సకల సృష్టికి ఆధారం ఈ సర్వ జగతికి నీవు మూలము. లోక కళ్యాణార్థం శంకరా నీవు కైలాసమే విడిసి ఈశ్వరా, లోక కళ్యాణార్థం శంకరా నీవు కైలాసమే విడిసి ఈశ్వరా. మహదండి పుణ్యతీర్థాలలో నీవు లింగాకారంతో ఉన్నవు, మహదండి పుణ్యతీర్థాలలో నీవు లింగాకారంతో ఉన్నవు. అమరేశ్వరుడై ఉన్నవు ఆ సంగమేశ్వరుడై వెలిశావు, అమరేశ్వరుడై ఉన్నవు ఆ సంగమేశ్వరుడై వెలిశావు. శ్రీశైల మల్లన్న ఎములాడ రాజన్న కాశీలోన విశ్వనాథుడవైనావు శంకరా. పరమేశ 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 మా పాపాలు పరిమార్చరావయ్యా, గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. స్వామి గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా. స్వామి నింగి నేల నేలే దొరవయ్య జగ్గు పట్టిన మా జంగమేశుడా, నింగి నేల నేలే దొరవయ్య జగ్గు పట్టిన మా జంగమేశుడా. అవనిని ఏలంగా శంకరా నీవు అర్ధనారీశ్వరుడై వెలిశావు, అవనిని ఏలంగా శంకరా నీవు అర్ధనారీశ్వరుడై
సర్వ జగతికి శంకర మూల పురుషుడవే నీవు ఈశ్వర ఈ సర్వ జగతికి శంకర మూల పురుషుడవే నీవు ఈశ్వర నీ పాదదాసులము మేమయ్యా మా జన్మ పావనం జయరావయ్యా నీ పాదదాసులము మేమయ్యా మా జన్మ పావనం జయరావయ్యా ముక్కంటి ఈశ్వర ముల్లోక పూజ్యుడ ఎల్ల వేళ మమ్ము సల్లంగా కాపాడు శంకర పరమేశ 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 మా పాపాలు పరిమర్చరావయ్యా గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా పరమేశ 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 మా పాపాలు పరిమార్చరావయ్యా గౌరమ్మ గంగమ్మ నాదుడా మా అండదండ ఇక నీవయ్యా పరమేశ 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 మా పాపాలు పరిమర్చరావయ్యా గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా స్వామి గౌరమ్మ గంగమ్మ నాథుడా మా అండదండ ఇక నీవయ్యా సర్వ సంపదలను మనశ్శాంతిని సంతానాన్ని అనుగ్రహించే ఆ దేవదేవుని విశ్వాసాన్ని చూరగొన్న అనంత ప్రజాకోటికి ముక్తి సోపానాలు కలుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.